రాజమౌళి గారి సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అది కూడా కింగ్ నాగార్జున గారితో. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ గా తయారవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతూ ఉంది. అయితే మహేష్ బాబు గారు ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా SSMB 20 పైనే ఉంచారు. దీనికోసం బాడీని కూడా బిల్డ్ చేస్తూ కొత్త లుక్ కోసం బాగా ట్రై చేస్తున్నారు. ఇటీవల లీక్ అయిన మహేష్ బాబు గారి లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాజమౌళి గారితో మా హీరో చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, అప్పుడు మా హీరో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటాడంటూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే మహేష్ బాబు గారికి చాలా మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు రాజమౌళి గారి సినిమాతో అంటే ఎంత బాగుంటుందో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటాం, కానీ తర్వాత సినిమా మాత్రం ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యి మనకి చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. కాబట్టి మహేష్ బాబు గారికి తర్వాత చెయ్యబోయే సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చారంట. ఆ మాటలు విన్న మహేష్ బాబు గారు, వీళ్ళు చెప్పేది నిజమే, రాజమౌళి గారి సినిమా తర్వాత కూడా నేను ఖచ్చితంగా హిట్ కొట్టాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి తనకి అత్యంత ఆప్తుడైన డైరెక్టర్ వంశీ పైడిపల్లిని పిలిపించి, రాజమౌళి గారి తర్వాత నేను చెయ్యబోయే సినిమా ఖచ్చితంగా మీరే డైరెక్షన్ చేయాలి, అలాగే నాకు ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాలి అని గట్టిగా చెప్పారంట. అది విన్న వంశీ పైడిపల్లి గారు సరేనని, నేను ఆల్రెడీ మీకోసం ఒక కథను సిద్ధం చేశానని, కాకపోతే అది ఒక మల్టీ స్టారర్ అని, అందులో మీతో పాటు కింగ్ నాగార్జున గారు కూడా నటిస్తారని చెప్పారంట. అలాగే ఈ కథ ఒక గ్యాంగ్స్ వార్ నేపథ్యంలో జరిగే కథని చెప్పి, ఆ కథని, అందులో మహేష్ బాబు గారి పాత్రని, నాగార్జున గారి పాత్రని గురించి చెప్పారంట. అది విన్న మహేష్ బాబు గారికి నిజంగానే మైండ్ బ్లాక్ అయిందంట. అసలు వంశీ గారు అసలు ఎలా రాశారండి ఈ కథని, మామూలుగా లేదు, ఖచ్చితంగా నాకు ఈ కథే కావాలి అని చెప్పి మహేష్ బాబు గారు, వంశీ ఈ రేంజ్ లో కథ రెడీ చేస్తున్నావు కదా, కథ మామూలుగా లేదు, దాన్ని ఇంకా బాగా రెడీ చేయి, అలాగే నాగార్జున గారితో కలిసి నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే, ఆయన నాకు చాలా ఇష్టమైన నటుడు అని చెప్పారంట. ఆల్రెడీ కృష్ణవంశీ గారు నాతో నాగార్జున గారితో కలిపి ఒక మల్టీ స్టారర్ తీద్దామని ఎప్పుడో అనుకున్నారు, కాకపోతే అది కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ వచ్చింది, నువ్వేంటో ప్రూవ్ చేయి అన్నారంట. అప్పుడు అలాగే వంశీ పైడిపల్లి గారు కూడా, సార్ నేను ఇంతకు ముందు చేసిన వారసుడు సినిమా మీద చాలా విమర్శలు వచ్చాయి, ఈసారి ఆ విమర్శలన్నింటికి సరైన సమాధానం చెప్పేలాగా, అలాగే నన్ను నేను ప్రూవ్ చేసుకునే కసితోనే ఈ సినిమా రెడీ చేస్తున్నా, మీరు రాజమౌళి గారి సినిమాతో బ్లాక్ బస్టర్ కొడితే నా సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇదంతా చూసిన మహేష్ బాబు గారు, ఇక నాకు రాజమౌళి గారి సినిమా తర్వాత నా సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను నేను తిరగ రాస్తా అనుకున్నారంట. మనం కూడా మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, అలాగే తర్వాత మహేష్ బాబు గారి సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ రాజమౌళి గారి సెంటిమెంట్ ని మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.